హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డైరెక్టరేట్ జనరల్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి డిఫరెంట్ వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తూ ఉన్నారు. 10th క్లాస్ పాస్ అయిన క్యాండిడేట్ దగ్గర నుంచి ఐటీఐ, డిప్లొమా అండ్ అలానే గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్ కూడా ఇక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ జాబ్స్ కి ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో ఇక్కడ మనం నోటిఫికేషన్ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ కి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కానీ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి క్యాడర్ కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తూ ఉన్నారు. సో వేకెన్సీస్ కి సంబంధించిన డీటెయిల్స్ మనం గమనించినట్లయితే ఇక్కడ అసిస్టెంట్ ఎయిర్ క్రాఫ్ట్ మెకానిక్ కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మెకానికల్ స్ట్రీమ్ కి సంబంధించి మనం చదువుకొని ఉండాలి. ఎయిర్ ఫ్రేమ్ అండ్ ఇంజిన్ కి సంబంధించి లేదా ఏవియేషన్ కి సంబంధించి మనం చదువుకున్నట్లయితే ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్ లేదా రేడియో లేదా రేడార్ కి సంబంధించి మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. లేదా మెకానికల్ స్ట్రీమ్ కి సంబంధించి చదువుకున్న ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. లేదా ఏవియానిక్స్ లో ఎలక్ట్రిక్ అండ్ ఇన్స్ట్రుమెంట్ కి సంబంధించి చదువుకున్నా గానీ మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే మనకి ఇక్కడ అసిస్టెంట్ రేడియో మెకానిక్ కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తూ ఉన్నారు. ఈ జాబ్స్ కి మనము ఏవియానిక్స్, రేడియో లేదా రేడార్ కి సంబంధించి చదువుకొని ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడు ఈ జాబ్స్ కి మనం అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది. ఈ జాబ్స్ కి మనకి 29,200 నుంచి 92,300 వరకు మనకి పే స్కేల్ రేంజ్ ఉంది. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే కానిస్టేబుల్ స్టోర్ మెన్ కి సంబంధించి కూడా మనకు వేకెన్సీస్ ఉన్నాయి. ఈ జాబ్ కి మనకి 21,700 నుంచి 69,100 వరకు మనకి పే స్కేల్ రేంజ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అలానే గ్రూప్ బి క్యాడర్ కి సంబంధించి మనం జాబ్ చూసినట్లయితే ఇక్కడ ఎస్ఐ వర్క్స్ కి సంబంధించి మనకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. లేదా ఎస్ఐ లేదా జేఈకి సంబంధించి కూడా మనకి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ జాబ్ కి మనకి 35,400 నుంచి 1,12,400 వరకు మనకి పే స్కేల్ రేంజ్ ఉంది. అండ్ అలానే గ్రూప్ సి క్యాడర్ కి సంబంధించిన వేకెన్సీస్ చూసినట్లయితే మనకి ఇక్కడ హెచ్సి ప్లంబర్, హెచ్సి కార్పెంటర్ అండ్ అలానే కానిస్టేబుల్ జనరల్ ఆపరేటర్, కానిస్టేబుల్ జనరల్ మెకానిక్, కానిస్టేబుల్ లైన్మెన్ కి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇందులో మనకి ప్లంబర్ అండ్ కార్పెంటర్ కి మనకి 25,500 నుంచి 81,100 వరకు పే స్కేల్ రేంజ్ అనేది ఉంది. కానిస్టేబుల్ వేకెన్సీస్ కి 21,700 నుంచి 69,100 వరకు మనకి పే స్కేల్ రేంజ్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఈ జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే మనము ఆన్లైన్ మోడ్ లోనే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 16th of March 2024 నుంచి 15th of April 2024 లోపు మనమైతే ఆన్లైన్ మోడ్ లో అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇన్ డీటెయిల్ ఒకసారి మనం గమనిద్దాము. అసిస్టెంట్ ఎయిర్ క్రాఫ్ట్ మెకానిక్ కి సంబంధించి మనం చూసినట్లయితే 3 years డిప్లొమా ఇన్ రిలవెంట్ ట్రేడ్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో ఏవియేషన్ సంబంధించి మనం ట్రేడ్స్ ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఆ ట్రేడ్స్ లో మనం డిప్లొమా అనేది కంప్లీట్ చేసుకున్నట్లయితే మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. లేదా గ్రూప్ ఎక్స్ డిప్లొమా ఇష్యూడ్ బై ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉన్నా కానీ మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ అసిస్టెంట్ రేడియో మెకానిక్ కి సంబంధించి చూసినట్లయితే 3 years డిప్లొమా అడుగుతున్నారు. రికగ్నైజ్డ్ బై డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్ కి సంబంధించి టెలికమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ లో మనము ఈ డిప్లొమా అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి. లేదా గ్రూప్ ఎక్స్ రేడియో డిప్లొమా ఇష్యూడ్ బై ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉన్నట్లయితే మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలానే కానిస్టేబుల్ స్టోర్ మెన్ కి సంబంధించి చూసినట్లయితే మనం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 10th క్లాస్ లో సైన్స్ ఖచ్చితంగా చదువుకొని ఉండాలి. లేదా 10th క్లాస్ కి ఈక్వలెంట్ కోర్స్ మనం కంప్లీట్ చేసుకున్నా కానీ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఖచ్చితంగా ఇక్కడ 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ స్టోర్ మెయింటెనెన్స్ కి సంబంధించి. అండ్ అలానే వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ కూడా మనకు అడుగుతూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ వర్క్స్ కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రెండ్స్. ఈ జాబ్స్ కి మనం 3 years డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకోవాలి ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. అండ్ నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ సబ్ ఇన్స్పెక్టర్ ఎలక్ట్రికల్ కి చూసినట్లయితే ఇక్కడ కూడా మనం 3 years డిప్లొమాని కంప్లీట్ చేసుకోవాలి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కి సంబంధించి స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన యూనివర్సిటీస్ నుంచి.
అండ్ నెక్స్ట్ హెచ్సి ప్లంబర్ కి సంబంధించిన వేకెన్సీస్ 10th క్లాస్ తో పాటు ఐటీఐ అనేది కంప్లీట్ చేసుకోవాలి ప్లంబర్ ట్రేడ్ కి సంబంధించి, లేదా 10th క్లాస్ తో పాటు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ప్లంబింగ్ కి సంబంధించి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే కార్పెంటర్ కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్ కి మనం 10th క్లాస్ తో పాటు ఐటీఐ కంప్లీట్ చేసుకోవాలి కార్పెంటర్ స్ట్రీమ్ కి సంబంధించి, లేదా 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే కార్పెంటర్ కి సంబంధించి మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కానిస్టేబుల్ జనరల్ ఆపరేటర్ కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఈ జాబ్స్ కి మనం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి అండ్ అలానే ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఎలక్ట్రీషియన్ గా కానీ లేదా వైర్మెన్ గా కానీ లేదా డీజిల్ లేదా మోటార్ మెకానిక్ కి సంబంధించి ఉన్నట్లయితే మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ ట్రేడ్ లో. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ జనరల్ మెకానిక్ కి సంబంధించిన వేకెన్సీస్ 10th క్లాస్ లేదా 10th క్లాస్ కి ఈక్వలెంట్ మనం చదువుకొని ఉండాలి అండ్ అలానే ఐటీఐ కంప్లీట్ చేసుకొని ఉండాలి ఫ్రెండ్స్ డీజిల్ మోటార్ మెకానిక్ గా. అండ్ అలానే 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కానిస్టేబుల్ లైన్మెన్ కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఈ జాబ్స్ కి మనకి 10th క్లాస్ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది లేదా 10th క్లాస్ కి ఈక్వలెంట్. అండ్ మనకి ఐటీ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎలక్ట్రికల్ వైర్మెన్ లేదా లైన్మెన్ కి సంబంధించి. అండ్ అలానే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ పర్టికులర్ స్ట్రీమ్ లో అడుగుతూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. అసిస్టెంట్ ఎయిర్ క్రాఫ్ట్ మెకానిక్ కి అప్పర్ ఏజ్ 28 ఇయర్స్, అసిస్టెంట్ రేడియో మెకానిక్ కి అప్పర్ ఏజ్ 28 ఇయర్స్ ఫ్రెండ్స్. కానిస్టేబుల్ స్టోర్ మ్యాన్ కి 20 to 25 ఇయర్స్ అనేది ఇక్కడ ఏజ్ లిమిట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ వర్క్స్ కి మనకి అప్పర్ ఏజ్ వచ్చేటప్పటికి 30 ఇయర్స్ ఫ్రెండ్స్. జూనియర్ ఇంజనీర్ లేదా సబ్ ఇన్స్పెక్టర్ ఎలక్ట్రికల్ కి అప్పర్ ఏజ్ 30 ఇయర్స్, ప్లంబర్ కి 18 to 25 ఇయర్స్, కార్పెంటర్ కి 18 to 25 ఇయర్స్ ఫ్రెండ్స్. అండ్ కానిస్టేబుల్ జనరల్ ఆపరేటర్ కి 18 to 25 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ అవుతుంది. కానిస్టేబుల్ జనరేటర్ మెకానిక్ కి 18 to 25 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్. కానిస్టేబుల్ లైన్ మెన్ కి మినిమం 18 మాక్సిమం 25 ఇయర్స్ ఫ్రెండ్స్. అండ్ ఏజ్ రిలాక్సేషన్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా మనకు వర్తిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి నార్మల్ గా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నా లేదా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా మనము అఫీషియల్ వెబ్సైట్ అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లో మనకి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. మీరు చూస్తుంది షార్ట్ నోటీస్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి మనకి ఫుల్ లెంత్ నోటిఫికేషన్ అనేది అవైలబుల్ గా లేదు. వన్స్ ఫుల్ లెంత్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత రిమైనింగ్ డీటెయిల్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ అలానే మీరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే రెగ్యులర్గా అఫీషియల్ వెబ్సైట్ అనేది విజిట్ చేస్తూ ఉండండి. ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసమైనా అప్డేట్స్ కోసమైనా అఫీషియల్ వెబ్సైట్కి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. కానీ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి లింక్ అనేది 16th of March 2024 కి అయితే యాక్టివేట్ అవుతుంది. సో ఈ పాయింట్ అనేది గమనించాలి ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి షార్ట్ నోటీస్ ద్వారా మాక్సిమం ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి ట్రై చేశాను ఫ్రెండ్స్. అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం అఫీషియల్ వెబ్సైట్ ని రెగ్యులర్ గా విజిట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.